సో వెల్కమ్ టు ఎక్స్పర్ట్ ఆన్లైన్ అకాడమీ. మీ చరణ్ సార్. ఈరోజు తెలంగాణ ఉద్యమ చరిత్రలో మరో క్వశ్చన్ డిస్కస్ చేద్దాం నాన్న. సో క్రోనాలజికల్లీ అరేంజ్ ది ఫాలోయింగ్ డిప్యూటీ చైర్పర్సన్స్ ఆఫ్ తెలంగాణ రీజనల్ కమిటీ అంటున్నారు. సో మరి ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చారు. సో వాటిని వరుస క్రమంలో అమర్చాలి. తెలుగులో కూడా రీజనల్ కమిటీ డిప్యూటీ చైర్పర్సన్ గా పదవిని అలంకరించిన ఈ క్రింది వారిని కాలానుసారంగా అమర్చమని చెప్పేసి అన్నాడు. సో ఇక్కడ మస్సుమా బేగం అంటే నలుగురు ఇచ్చారు. వీళ్ళు ఒక టైం లైన్ బేస్ చేసుకొని మనం చెప్తే, సో ఫస్ట్ టీఆర్సీ యొక్క ఎస్టాబ్లిష్మెంట్ అనేది సో మనకి జెంటిల్మెన్ అగ్రిమెంట్లో సో 9th పాయింట్గా చెప్తారు సార్. 9th పాయింట్గా చెప్తారు. సో దీంట్లో భాగంగానే మరి రాజ్యాంగం ఎప్పుడు గుర్తి యాజ్ పర్ ది కాన్స్టిట్యూషనల్ ఐడెంటిఫైడ్ ది సో టీఆర్సీ సార్ అంటే 1958. సో నెక్స్ట్ అఫీషియల్గా టీఆర్సీ అనేది ఎస్టాబ్లిష్మెంట్ ఎప్పుడు స్టార్ట్ అయింది సార్ అంటే 1960. సో ఎవరు సార్ మరి దీన్ని ఏర్పాటు చేసింది సార్ అంటే సెకండ్ సీఎం. సో సెకండ్ సీఎం దామోదర్ సంజీవయ్య టైం పీరియడ్లో మనకు దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది సార్. మరి మొట్టమొదటి సో టీఆర్సీ వైస్ ప్రెసిడెంట్ ఎవరు సార్ మనకి ఇక్కడ అంటే 1960 నుంచి 1962 వరకు మస్సుమా బేగం గారండి. సో నెక్స్ట్ సెకండ్ వన్ ఎవరినానంటే టి రంగారెడ్డి గారండి. సో 1962 నుంచి 1967 వరకు నాన్న. సో నెక్స్ట్ థర్డ్ వన్ 1967 నుంచి 1972 వరకు ఎవరినానంటే మనకి కోదాటి రాజమల్లు. సో లాస్ట్ పర్సన్ 1972 నుంచి సో 1973 వరకు లాస్ట్ సయ్యద్ రహమత్ అలీ. సో ఇక్కడ మనకి ఒకసారి ఈ టైం లైన్ చూస్తే ఫస్ట్ 1960 నుంచి 62 వరకు మస్సుమా బేగం. సో ఫస్ట్ ఆప్షన్ ఏ అండి. సో ఏ అన్నిట్లలో ఏ ఇందులో ఉంది. సో ఇది బి కాబట్టి ఇది లేదు నాన్న. సో ఇందులో కూడా ఉంది ఏ. సో ఇక్కడ కూడా బి ఉంది కాబట్టి రెండు ఆప్షన్ ఎలిమినేషన్ చేసాం. ఇక రెండు మిగిలాయి. నెక్స్ట్ ఏ తర్వాత 62 తర్వాత మళ్ళీ 62 నుంచి 67 ఏడి. సో డి ఇందులో ఉందా. సో ఈ ఆప్షన్ కూడా ఎలిమినేషన్ చేస్తాం. మిగిలిన ఒకే ఆప్షన్ ఏంటి సార్ మనకంటే ఏడి బీసీ. ఫస్ట్ ఏ మస్సుమా బేగం, సో తర్వాత డి సో టి రంగారెడ్డి, సో తర్వాత బి కోదాటి రాజమల్లు, సి సయ్యద్ రహమత్ అలీ. సో పూర్తిగా ఎప్పుడు రద్దు అయిపోయింది సార్ మనకు టీఆర్సీ విల్ బి ఫుల్ కంప్లీట్లీ అబాలిష్డ్ అంటే 1973 సెప్టెంబర్ 21 రోజున మనకి కంప్లీట్గా అబాలిషన్ అవ్వడం అనేది జరిగింది సార్. సో థ్యాంక్ యూ.